నమస్కారం. ఈ గంజాయి స్మగ్లర్లు పాత హైదరాబాద్ అనుకున్నారు. అనుకొని ఇక్కడ మళ్ళీ పాత గతంలో లాగానే ఇక్కడ వేషాలు వేయొచ్చు అని చెప్పి అనుకున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిందని, ఇక్కడ అసలు మాదక ద్రవ్యాలు మాట ఎత్తితే పోలీసులు రెక్కలు విరిచేస్తారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తున్నది అంటే, నెల్లూరు జిల్లాకి చెందిన ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి కొడుకు తన ఫ్రెండ్స్ని వాళ్ళని ఒక 30 మందిని వేసుకొని వచ్చాడు, హైదరాబాద్ వచ్చాడు. మామూలుగా వచ్చాడు అంటే, మామూలుగా వస్తే వార్త ఎందుకు అవుతుంది, మనం ఈ వేదిక మీద చెప్పుకునే ఇది ఎక్కడ వస్తుంది. వస్తూ వస్తూ మాదక ద్రవ్యాలు కూడా తీసుకుని వచ్చాడు. మాదక ద్రవ్యాలు కూడా తీసుకొచ్చి హైదరాబాదు ఎస్ఆర్ నగర్లోని ఒక అపార్ట్మెంట్లో ఒక పార్టీ చేసుకుంటున్నారు. మామూలు లిక్కర్ తోటి పార్టీ కాకుండా ఇది ఏంటంటే మాదక ద్రవ్యాలతోటి పార్టీ. అతని బర్త్డేట, అందుకని ఆ బర్త్డేని ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి హైదరాబాద్ వచ్చారు. అంతకుముందు మనం చూసాం హైదరాబాదులో ఇటువంటి కేసులు, ఇటువంటి పార్టీలు చాలా జరిగేవి. పబ్బుల్లో కూడా యథేచ్ఛగా హెరాయిన్ ఇవన్నీ కూడా అన్నీ సరఫరా చేసేవాళ్ళు. అటువంటి పరిస్థితే ఇంకా కంటిన్యూ అవుతుందని పాపం ఆ కుర్రాడు ఎక్స్పెక్ట్ చేశాడు. కానీ ఇక్కడికి వస్తే ఈ నార్కాటిక్ బ్యూరో పోలీసులు తాట తీసి వదిలిపెట్టారు. మొత్తం ఆ అపార్ట్మెంట్ మీద వాళ్ళకి కూడా సమాచారం వస్తుంది. అంటే ఏంటి ఈ మాదక ద్రవ్యాలు ఎవరు తీసుకొస్తున్నారు, ఎటు నుంచి వస్తున్నాయని వాళ్ళకు కూడా సమాచారం ఉంటుంది. ఆ సమాచారం అందుకున్న తర్వాత వీళ్ళందరూ, ఈ కుర్రోళ్ళందరూ కూడా అపార్ట్మెంట్కి చేరుకొని పార్టీ మొదలుపెట్టే వరకు చూసి ఒక్కసారిగా దాడి చేశారు. దాడి చేసి మొత్తం ఒక 30 మందిని కుర్రోళ్ళని పట్టుకున్నారు. వాళ్ళందరూ అప్పుడే ఈ మాదక ద్రవ్యాలు తీసుకుంటూ ఉన్నారన్నమాట. పట్టుకుంటే అందులో దొరికిన ఇదేంటంటే, ఒకడు కుర్రాడు కీలకమైన వ్యక్తి దొరికాడు. నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ అని, ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా పెద్ద నాయకుడు. తరచూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యేంత చనువు కూడా ఉన్నది. ఈ ముక్కాల ద్వారకానాథ్ కొడుకు ఈ పోలీసుల రైడ్లో దొరికిపోయాడు. ఆ కారు కూడా, ఆ ముక్కాల ద్వారకానాథ్ కారుని కూడా స్వాధీనం చేసుకున్నారు. చాలా ఖరీదైన కారు అది. ఆ కారు మీద నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ బోర్డు అని చెప్పి వాళ్ళు దాని మీద స్టిక్కర్ కూడా అతికిచ్చి ఉంది. అతన్ని పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్, ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళు, ఐటీ ఎంప్లాయీసు. వాళ్ళందరికీ ఈ టీం లీడర్ లాగా ఈ ముక్కాల ద్వారకానాథ్ కొడుకు మొత్తం వచ్చి కూర్చొని పార్టీ చేసుకుంటూ పట్టుకుని దాదాపు 30 మంది దొరికారు. దొరికితే వీళ్ళందరినీ వదిలిపెట్టాలి అని చెప్పి పెద్ద స్థాయిలో ఒత్తిళ్ళు వచ్చినాయట. మొత్తం పెద్ద స్థాయిలో ఒత్తిళ్ళు వస్తే పోలీసులు సరేలేండి అట్లాగే చేద్దామని చెప్పి కేసు బుక్ చేశారు. మొత్తం కార్ని సీజ్ చేశారు. దాదాపు 30 మంది కుర్రాళ్ళని అరెస్ట్ చేశారు. అందులో ఆ వైసీపీ లీడరు కొడుకు కూడా ఉన్నాడు. వైసీపీ లీడరు కొడుకునన్నా వదిలించుకొని పోదామని చాలా ప్రయత్నం చేశారు. ఆ కారు వదలలేదు, అతన్ని వదలలేదు. నార్కాటిక్స్ బ్యూరోకి దొరికాడు అంటే అది చాలా సీరియస్ కేసే అవుతుంది. మామూలు గతంలో అయితే మనం చూసాం, గత ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇటువంటి సంఘటన ఏదైనా జరిగినప్పుడు కొన్ని రోజులు హడావిడి జరిగేది, ఆ తర్వాత కేసు హషాపు చేసేవాళ్ళు. మరి ఇప్పుడు మాత్రం పోలీసులకి సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఖచ్చితమైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేశాడు. మొత్తం అసలు హైదరాబాదులో ఏ పబ్బులు ఇట్లా మాదక ద్రవ్యాలు అంటే గంజాయి దగ్గర నుంచి కుకాయిన్ వరకు ఎవరు సప్లై చేస్తున్నారు, ఎవరు కన్జ్యూమ్ చేస్తున్నారు, ఎవరు డ్రగ్ పెడలర్స్ ఎవరు
అనేది మొత్తం వివరాలు తీసుకోండి. మీరందరూ వాళ్ళ వాళ్ళ రెక్కలు విరిచేయండి. ఇది మీకు నేను అప్పగిస్తున్న బాధ్యత. రాబోయే యువత వీళ్ళందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యంతో బతకాలి అంటే మనం ఈ రోజున ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని పనిచేయాలి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. మొత్తం తెలంగాణ సరిహద్దులన్నింటినీ మూసేసేయండి. మీకు ఎంత పోలీస్ ఫోర్స్ కావాలంటే అంత ఇస్తాను, ఎంత బడ్జెట్ కావాలంటే అంత ఇస్తాను. ఆంధ్రా నుంచి వచ్చే గంజాయి తెలంగాణ బార్డర్ దాటడానికి భయపడాలని చెప్పాడు ఆయన. అదేవిధంగా మొత్తం అంతా యాక్షన్ కూడా తీసుకుంటున్నారు. పోలీసులు కూడా చాలా కార్యరంగంలోకి దిగారు. ఒక 2-3 రోజుల నుంచి మొత్తం హైదరాబాదులో పబ్బుల్లో ఈ డ్రగ్ పెడ్లర్స్ అందరూ భయపడి వస్తున్నారు. అటువంటి చాలా సీరియస్ సిచ్యుయేషన్ వచ్చేసింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి చెప్పింది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం. విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ కాలేజీల్లో, స్కూళ్ళల్లో కూడా మత్తు పదార్థాలు దొరుకుతూ ఉంటే ఈ యువత ఏం కావాలి? యువత నిర్వీర్యమైపోతే ఈ దేశం ఏం కావాలి? అంతా కూడా ప్రతి రాష్ట్రం కూడా, పంజాబ్లో మనం ఇదే పరిస్థితిని చూసాం. యువత అంతా నిర్వీర్యమైపోయారు. అసలు చిన్న వయసులోనే అమ్మాయిలు విధవలుగా మారుతున్నారు. అంటే డ్రగ్స్కి బానిసైపోయి చనిపోతున్నారు యూత్. పెళ్ళైన కొద్ది నెలలకే భర్తను కోల్పోతున్న యువతులు పంజాబ్ మొత్తం అట్లా దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడిప్పుడు అక్కడ గవర్నమెంట్ కూడా చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటున్నది. కాకపోతే ఏంటంటే మనం కూడా తెలంగాణ అటువంటి స్థితికి వెళ్ళిన తర్వాత రెక్టిఫై చేయటం కన్నా అసలు ముందరే బాగు చేసుకోవాలి కదా. ముందరే బాగు చేసుకోవాలి అంటే ఈ వైసీపీ లీడర్ లాంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు వచ్చేసి ఇక్కడ పార్టీలు చేసుకుంటూ ఉంటే తెలంగాణ పోలీసులు చూస్తూ కూర్చోవాలా? వాళ్ళకు చూస్తూ కూర్చునే పరిస్థితి లేదు. ఇదివరకటి పరిస్థితి మారిపోయింది అనే విషయం వాళ్ళు గ్రహించకుండా ఏముందిలే, గవర్నమెంట్ మందే కదా, ఆంధ్రప్రదేశ్లో మందే గవర్నమెంట్ ఉంది, తెలంగాణలో కూడా మనం మేనేజ్ చేయొచ్చు అని అనుకుంటే ఈ ముక్కాల ద్వారకానాథ్ కొడుకు జరిగినట్టు జరుగుతుంది. అందుకని అందరూ కూడా ఎవడో ఎంత పెద్దవాడైనా సరే ఈ డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాల్సిన అవసరం ఏర్పడ్డది. ఇంకా తెలంగాణలో అయితే వాళ్ళ ఆటలు సాగవు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం అయితే మాత్రం ఈ ఆంధ్ర నుంచి వచ్చి హైదరాబాదులో మేమేదో ఎంజాయ్ చేద్దాం అని అనుకొని ఆలోచించే వాళ్ళకి మాత్రం గడ్డు పరిస్థితి తప్పదు. ఇంకా అటువంటి ఎందుకంటే సీఎంఏ అంత క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు ఈ పోలీసులు కూడా ఆగరు. వీళ్ళందరూ ఖచ్చితంగా వీళ్ళు పట్టుకుంటారు. ఇలా భయపెడితే తప్ప కొత్తగా ఇప్పటి వరకు డ్రగ్స్కి బానిసైన వాడి సంగతి పక్కన పెట్టండి. వాడెవడో ఇట్లా ఈ వైసీపీ లీడరు కొడుకు లాంటి బాగా డబ్బులు ఉన్నవాడు అయి ఉంటాడు. మామూలు మనుషులు, సాధారణమైన మధ్యతరగతి వాళ్ళు కూడా వాళ్ళు డ్రగ్స్కి అలవాటు పడకూడదు కదా. ఇప్పుడు అతను ఆ వైసీపీ లీడర్ కొడుకు ఒక్కడే కాదు కదా, ఇక్కడ 30 మందిని తీసుకుని వచ్చాడు. వాళ్ళందరూ ఐటీ ఉద్యోగస్తులు. వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? ఇప్పుడు ఆ ఐటీ ఉద్యోగస్తులు, కొంతమంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్, వాళ్ళ భవిష్యత్తు ఏంటి? డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డారన్న కేసులో వాళ్ళు ఉంటే వాళ్ళ జీవితాలకి ఎట్లా ఉంటుంది? ఎటువంటి ముగింపు ఉంటుంది? గవర్నమెంట్ ఉద్యోగాలు కదా, ప్రైవేట్ ఉద్యోగం కూడా రాని పరిస్థితుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఎంత పైసలు ఉన్నవాడైనా సరే అసలు ఎందుకు పనికిరాని వాళ్ళలాగా తయారైతే వాడి పైసలేమీ నిలబడవు. వైసీపీ లీడరు కొడుకు అతను ఎంతమంది జీవితాలతో ఆడుకున్నాడో మీరు గమనించండి. దాదాపు 30 మంది యూత్, 30 మంది స్టూడెంట్స్, ఐటీ ఎంప్లాయీస్ అతని మాటలు నమ్మి హైదరాబాదులో మత్తు మందులు తీసుకుంటూ పట్టుబడ్డారు అంటే ఒక్కసారి ఆలోచించాలి. అంతా యూత్ అంతా కూడా ఈ విషయం మీద చాలా సీరియస్గా స్పందించాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం అసలు ఇటువంటి సమస్య లేదు, తెలంగాణ భూభాగం నుంచి మాదక ద్రవ్యాలను తరిమేస్తానని పట్టుదల పట్టున్నాడు. ఆయన అదే విషయాన్ని శాసనసభలో చెప్పాడు, శాసన మండలిలో కూడా చెప్పాడు. ఎట్టి పరిస్థితుల్లో సహించను నేను అని. అంత కఠోరమైన
నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డిని మనందరం కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది భావితరాల భవిష్యత్తు కోసం రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ పనిని అంతా తెలంగాణ ప్రజలే కాకుండా అందరూ యావత్ భారతదేశ ప్రజలు కూడా సహకరించాలి. వాళ్ళందరూ కూడా ఎటువంటి వేషాలు వేయటానికి వీల్లేని పరిస్థితి తీసుకురావాలి. అదే తెలంగాణ నార్కటిక్ బ్యూరో చేస్తున్న పని. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వాళ్ళు చేస్తున్న ఈ పనికి వాళ్ళని అభినందించక తప్పదు. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.